అది యా ఓకే. తర్వాత ఆ పైన డొప్ప పెడుతుంది అది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామనంటే టయోటా యొక్క మెషినరీ గురించి, సో అదేవిధంగా కార్ల గురించి, వాటి గురించి డిమాన్స్ట్రేషన్ ఆఫ్ మెటల్ వర్కింగ్ టెక్నాలజీ. సో ఇదంతా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇవన్నీ మొత్తం కూడా టోటల్గా వీళ్ళు ఎట్లా కార్ల ఇండస్ట్రీలోకి వచ్చి వీళ్ళు ఎట్లా సర్వైవ్ అయ్యారు అండ్ వీళ్ళు ఏ విధంగా తయారు చేసారు, వీళ్ళ క్వాలిటీలు ఏంటివి, ఇవన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడికి డెమాన్స్ట్రేషన్కి అయితే వెళ్ళి ఇక్కడ కూర్చుంటే మనకు మొత్తం వాటి గురించి అయితే డెమాన్స్ట్రేట్ చేసి చెప్తారు అన్నట్టు అతను. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు మన వాళ్ళు. సో పోయి కూర్చోద్దాం పదండి. అండ్ ఇతను ఏమో చెప్తాడు.メイキングはね、エンジンルームの中にあるこちらのコネクティングロード、これをメイキングを行っていきます。レギュラーサイズコネクティングロードの大きさなんですがね、こちら120プレスね、こちらでキャンプメイキングですので、じゃあミニチュアサイズ、これをメイキングをします。それではマテリアルキーティングをతయారు చేస్తారు. ఓకే, ఈ యొక్క మిషన్ యొక్క పిస్టల్స్ అవి ఎట్లా తయారు చేస్తారు అండ్ ఇవన్నిటి గురించి కూడా చెప్తాడు. అక్కడ చూడండి, వీటన్నిటినీ తయారు చేసేది అన్నట్టు. ఈ మిషన్ ఏదైతే ఉందో వీటిని తయారు చేస్తుంది. అండ్ అక్కడ చూడండి వేడిగా అయిపోతున్నట్టున్నది అక్కడ. సో ఫస్ట్ మెటల్ని బాగా వేడి చేసి అక్కడ ప్రింట్కి ఇచ్చేస్తాడు. తర్వాత అది ప్రింట్ చేస్తుంది అన్నట్టు. ఒక్కటి తయారు కావడానికి ఇంత ప్రాసెస్. అండ్ టయోటా వచ్చేసి ఏవియేషన్లో మామూలుగా 1938లో సో ఈ విధంగా మెటల్ కాకుండా అప్పట్లో ఇక వుడ్ తోటి చేసారు. అండ్ కొస్తలకు ఇట్లా పోకుండా మామూలుగా ఈ విధంగా కోట్ అయితే చేసేసారు. ఈ కొస్తలకు చెక్క ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి కదా. సో ఈ యొక్క ఇద్దరికి ఆ తర్వాత ఈ మామూలుగా ఈ వెయిట్ అయితే రెడ్యూస్ చేసుకోవడానికి సో ఈ విధంగా మెటల్ తోటి అయితే చేసారు. కానీ వాళ్ళు చాలా అంటే ఆటోమొబైల్లో ఇదొక ఘట్టం. టెక్స్టైల్ నుండి డైరెక్ట్ ఆటోమొబైల్కి వచ్చేసి, ఆటోమొబైల్ ప్రింటింగ్స్కి వచ్చేసి, మిషన్ ప్రింటింగ్స్కి వచ్చేసి, తర్వాత లాస్ట్కి ఇక్కడ దాకా కూడా వచ్చిరంటే ఇది చాలా గ్రేట్ అనే చెప్పాలి. అండ్ ఇతని వల్ల చాలా మారింది జపాన్ అని చెప్పడానికి నేనైతే స్టోరీ ఉంది, ఒక పెద్ద స్టోరీ మీ అందరికి తెలిసి ఉంటుంది. అండ్ ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ టచెస్ ఇచ్చడము అండ్ ఈ విధంగా ఈ టూల్స్ అన్నీ కూడా ఇతనైతే తయారు చేసే వాళ్ళు. ఇక్కడ ఎన్ని రకాల టూల్స్ ఉన్నాయో అన్ని రకాల టూల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని టూల్స్ ఉన్నాయో. సో ఈ విధంగా పార్ట్స్ ఇక్కడ కూడా చాలా పార్ట్స్, చాలా మిషన్స్, మొత్తం కార్లలో ఏమైతే కావాలి, పెద్ద పెద్ద వెహికల్స్లో ఏమైతే కావాలో మెటల్వి అవన్నీ అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ పోదాం పదండి. నెక్స్ట్ దగ్గర వచ్చేసి ఇప్పటివరకు మనం చూసినాము టెక్స్టైల్ గురించి చూసాము అండ్ కార్ల యొక్క సామాన్ల గురించి చూస్తాము. కార్ల గురించి ఇంకా మనం వెళ్ళలేదు. ఇంజన్ల గురించి కూడా చాలా వరకు చూసాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆటోమొబైల్ పెవిలియన్, అంటే జస్ట్ ఆటోమొబైల్స్ ఎట్లా ఉండాలి. సో ఈ లోపలికి వెళ్తున్నప్పుడు మనకి ఏం కనబడుతుంది అంటే ఇక్కడ రోబోస్ కనబడతాయి. ఇక్కడ జపనీస్ అనేది చాలా వరకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. సో వాళ్ళ కోసం చెప్పేసి జనాలందరూ ఒక దగ్గర కూర్చుంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో ఒక దగ్గర కూర్చుంటే ఇవన్నీ ప్లే చేస్తాయి. అంటే మామూలుగా ప్లే చేస్తారు. సో ఇక్కడ ఇస్తుంది, అక్కడ మామూలుగా పీకలు, వాయిద్యాలు అండ్ ఇక్కడ డ్రమ్స్ కొడుతున్నారు. అండ్ ఇవన్నీ కూడా మ్యూజిక్ అంటే వీళ్ళకి ఇష్టం కాబట్టి సో ఈ విధంగా ఎట్లా మ్యూజిక్ ఏంటి ప్లే చేస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే వీళ్ళు చాలా మంచిగా వీళ్ళు ఒక రోబోట్స్ని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్నట్టు ఇక్కడ. అండ్ వీళ్ళు అదేవిధంగా అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మాడిఫై అవుతూనే ఉన్నారు అండ్ కాలానికి అనుగుణంగా మారుతూనే ఉన్నారు.
అండ్ అక్కడ ఒక రోబో కనబడుతుంది కదా, మనం అక్కడికి వెళ్తున్నాము. అది ప్రతి గంటకు ఒకసారి 5 నిమిషాలు ప్లే చేస్తాం అన్నట్టు. సో అది మ్యూజిక్ ప్లే చేస్తుంది. మనం ఈ టైంకి వచ్చి ఉంటాం కదా, మనకైతే ప్లే చేస్తుంది. చూడండి 11 గంటలకు ఒకసారి 11:10 నిమిషాలకు, 1:20 నిమిషాలకు, 2:40 నిమిషాలకు, 15:40 అంటే 3:40 నిమిషాలకు, 4:40 నిమిషాలకు ఇట్లా అయితే ప్రతి 5 నిమిషాలకు వస్తుంది. ఇది ఒక రోబో అయితే మా మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను అన్నట్టు. స్కానర్ పెట్టింది, ఒకవేళ ఆ టైంకి లేనని నేను స్కానర్ ప్లే పెట్టేస్తే డైరెక్ట్ యూట్యూబ్లో వీడియో కూడా వస్తుంది అని చెప్పేసి అయితే పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి చాలా డెవలప్ ఉన్నది. నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం, అసలు ఏం చూపెడతారో చూద్దాం. సో ఇక్కడ టయోటా ఏంటి అని అంటే ఫస్ట్ సైకిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మామూలుగా వాడుతుంది. సో అప్పుడు మన అట్లా సైకిల్ తెలుసు. సో ఆ సైకిల్ అండ్ సేమ్ ఇక్కడ లైట్ ఉంది. ఇది తెలుసు కదా మీకు సిస్టమ్. ఇది టైర్కి అయితే ఆంటుంది. టైర్ తిరిగిన కొద్ది ఇక్కడ పవర్ జనరేట్ అయ్యి లైట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ లైట్ రావడం జరుగుతుంది. సో ఈ సిస్టమ్ మనకి ఎప్పటి నుండి వచ్చి చిన్నప్పుడు మనం చూసిన సైకిల్స్ అట్లే ఉంది. సో అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కడి వరకు వచ్చింది అనేది ఇప్పుడు మనం ముందు పోతాం తెలుస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కడ వచ్చేసింది అది టయోటా ఒక సైకిల్. ఇది వాళ్ళు తయారు చేసిన ఫస్ట్ సైకిల్స్. ఇక్కడ మీకు ఏంటి అని అంటే మీకు కనబడుతుందా ఒకసారి అక్కడ చూద్దాం. సో ఇక్కడ మొత్తం చెక్కలు ఏవైతే ఉన్నాయో చెక్కతోటి ఒక డిజైన్ అయితే వేస్తారు. ఆ డిజైన్ వేసిన తర్వాత ఆ పైన ఆ డిజైన్ మామూలుగా చెక్కతోటి అయితే కారు బాగోదు కదా. సో ఈ విధంగా ఒక మెటల్ని ఏదైతే తీసుకొని అంటే ఆ పైన షీల్డ్ ఏదైతే ఉన్నదో దాన్ని కరెక్ట్గా ఒక పెన్సిల్ తోటి దాన్ని మొత్తం ఇట్లా లైక్ ఆ మిషన్ చేసేసి ఈ విధంగా కొట్టి సో వీళ్ళు మామూలుగా కొట్టి ఆ డిజైన్ తెచ్చేసి ఆ డిజైన్ తోటి కార్లను అయితే ఈ విధంగా ఇది బాడీ, ఇది డౌన్ బాడీ, ఆ తర్వాత ఇది అప్పర్ బాడీ, ఈ విధంగా మళ్ళీటిని మంచిగా అతికిచ్చేసి పెడతారు ఒక రేంజ్లో. ఇదైతే మొత్తం ఇక కంప్లీట్ ప్రోటోటైప్ బాడీ అన్నట్టు ఇది. సో ఎంత బాగుంది చూసుకుంటే కారు. ఇది ఓన్లీ డొప్ప మాత్రమే, పైన ఏం జస్ట్ అది ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వీల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఎంత మంచిగా పెట్టేది కదా. ఇది చాలా క్రేజీ అండ్ చాలా గట్టిగా ఉండేది అన్నట్టు. ఇది ఫస్ట్ మోడల్ అండ్ ఫస్ట్ వీళ్ళు తయారు చేసింది. ఎట్లా తయారు చేసినప్పుడు మిషన్ అనేది లేనప్పుడు అన్ని చేయితోటే చేసిన ఇది ఒక కార్ అన్నట్టు. కార్ యొక్క జస్ట్ రెప్లికా. ఇప్పుడైతే మనం ఫస్ట్ కార్ చూసినాము. ఆ తర్వాత ఇంకా మోడల్స్ అండ్ హెవీ కార్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్స్ అవన్నీ. ఇక్కడ ఒక మిషన్ కూడా ఉంది, సోయింగ్ మిషన్. ఈ మిషన్ అయితే చాలా అథెంటిక్ అండ్ ఓల్డ్ మిషన్. ఇది ఇట్లుండేది అన్నట్టు. మన అమ్మ వాళ్ళు వాడేది దీన్ని అసలుకి. ఎర్లీ మోడల్ ఆఫ్ టొయోటా సోయింగ్ మిషన్ చూసిరా అది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు. వాడే బ్యూటీ, ముట్టుకోవద్దు కానీ ముట్టుకోవాలనిపిస్తుంది. ఆ షైన్ ఇదంతా చెక్కనే అనుకుంటా నేను. ఇది లారీ యొక్క ముందటి పార్ట్ అన్నట్టు. సో లారీ యొక్క ముందటి పార్ట్ బాడీ అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ట్రక్స్ అయితే తయారు చేసారు. ఆ బాడీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది వచ్చేసి ఫుల్ లారీ. జస్ట్ మోడల్ కోసం అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది. అండ్ దీని యొక్క ఇంజన్, సో ఇంజన్ చూడండి ఎంత పెద్ద ఇంజన్. ఇది చూసుకుంటే మొత్తం క్రేజీగా ఉంది అసలు ఇంజన్ కూడా. ఇక చూడొచ్చు. అండ్ ఈ లారీ బాడీస్, ఆ ఇంజన్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ నుండి మనము ఇది వచ్చేసి ఇంజన్ కాంచెల్లి ఇంకా వీళ్ళు తయారు చేసినప్పుడు స్టార్టింగ్లో కారు. ఇది మాత్రం చాలా 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 బాగుంది కదా, చూడడానికి మాత్రం చాలా నచ్చింది నాకు. ఆ తర్వాత కారు ఇక డైరెక్ట్ మన కళ్ళ ముందే స్టార్ ఉంది. కారు స్టార్టింగ్ కార్ అంట ఇది. సో ఈ కారు మాత్రం వావ్ అమ్మ. ఇప్పుడు పెట్టినా కూడా ఒక ఇట్లా హాట్ కేక్ లాగా అమ్ముడు పోయేటట్టున్నది. టయోపెట్ కోమానో ఏమంట, చాలా ఫేమస్. అప్పట్లో పాత సినిమాలలో ఉండేటిగా మెర్సిడేజా ఏమో అంటారు అప్పట్లో, బెంజ్ అని చెప్పేసి వాళ్ళు. ఆ తర్వాత అంబాసిడర్ కార్. ఎస్. సో ఇది వచ్చేసి కింద మిషనరీ అంటే కింద మొత్తం లైక్ ఆ కింద బాడీ ఓకే. ఆ పైన వచ్చేసి ఆ పైన మొత్తం కవర్ చేయడానికి అది అన్నట్టు. దీని యొక్క లైక్ స్టార్ట్ కొట్టేస్తే మనకు అది చూపెడుతుంది ఎట్లా మామూలుగా ఎట్లా ఉండేది, ఎట్లా పెట్టిరు ఏంటిది అని చెప్పేసి. ఇక చూసుకోవచ్చు ఇక్కడ మీరు. అండ్ ఇగో ఇది ఫ్రెండ్స్ ఇంత పెద్దగా ఉందా ఈ వీలు ఇట్లా తిప్పుకుంటే ఇగో కారు స్టార్ట్ అయిపోయింది. కారు నడుస్తుంది, వీల్స్ నడుస్తున్నాయి, అది లోపల తిరుగుతుంది ఇంజను. అండ్ ఇక్కడ టైర్లు మొత్తం తిరుగుతున్నాయి. ఈ విధంగానైతే ఇంజన్ పనిచేస్తుంది. అండ్ లోపల ఫ్యాన్ కూడా ఉన్నది ఇంజన్ కూల్ కావడానికి. సో ఇది ముచ్చట. అండ్ పెట్రోల్ పోస్తే అది నడిచిపోతూనే ఉంటుంది అన్నట్టు అది. అండ్ ఇక ఇక్కడ ఒక టైర్కి ఎట్లా కనెక్ట్ చేసిర్రు అనేది మీరు చూడవచ్చు. ఇక చూడండి ఒక టైర్ ఎట్లా నడుస్తుంది అనేది దాని యొక్క మెకానిజం అవన్నీ కూడా వీడు చాలా ఈజీగా అయితే చెప్పడం జరిగింది. చూడండి ఇప్పుడు ఒకవేళ ఎత్తుగడ్డలు వస్తాయి, టక్కున
ఏమవుతుంది, మనము లోపల ఎగరకుండా కింద పడకుండా సో షాక్ అబ్జర్వ్స్ అంటారు కదా, సో అది ఇక్కడ ఇంకొక మిషన్ అయితే రెడీ అయింది. సో ఈ మిషన్ ఎట్లా నడుస్తుంది లోపల ఒక్కొక్కటి సపరేట్ పార్ట్స్ లాగా వీళ్ళు అయితే పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ లెవెల్ కార్స్ కూడా ఉంటాయి. జస్ట్ బేసిక్ మోడల్ స్టార్టింగ్ అన్నట్టు స్టార్టింగ్ నుండి మనకు ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నది టయోటా అనేది మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళకు చాలా పోటీలు అయితే వచ్చినాయి. సో కానీ ఈ కార్ చూడండి, ఇది మాత్రం నాకు మస్తు అనిపిస్తుంది. ముందట మాత్రం ఇక్కడ క్లియరెన్స్ తెలుస్తుందో తెలియదు కానీ ఇదే స్పోర్ట్స్ కారా, ఫెరారీయా, ఇది ఏంటి, ఇది ఇంత ఉంది, ఇంత బాగుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ కార్, ఎస్ స్పోర్ట్స్ కార్, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంట. ఇంకా కార్లు ఇది వచ్చేసి టాప్ మోడల్ అంట ఏంటో. అండ్ ఇవి ఇంకా ముందుకు వెళ్దాం పదండి. అండ్ ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ మోడల్స్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేసి టొయోటా క్రౌన్ మోడల్ అన్నట్టు. ఇప్పుడు ఎస్ రైడ్ అని చెప్పేసి అవి చూస్తూ ఉంటాం కదా మనము. అంటే మన టొయోటాలో ట్యాక్సీ సర్వీస్ అన్నట్టు. ఆ ట్యాక్సీ సర్వీస్ కూడా ఇప్పటికి కూడా నడుస్తుంది ఇక్కడ. అంటే కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళు వాడుతున్నారు అండ్ వెనకటి కాలంలో కూడా వాడారు అండ్ అది అంత స్ట్రాంగ్ అన్నట్టు. ఇక ఇక్కడ చూడండి టొయోటా ESV అంట. ఈ కార్ మాత్రం క్రేజీ ఉన్నది చూడడానికి. ముందట ఎంత పెద్దగా ఉన్నది చూడండి. మళ్ళీ వెనక ఉంది చిన్న డబ్బా పిట్టలాగా, మనకి బొమ్మకారులు ఉంటాయి చూసి ఇట్లా అని మనం చేతిలో పట్టుకొని ఇట్లా ముందర కిందకి ఎక్కడానికి. సో ఆ విధంగా అనిపిస్తుంది. కానీ చూస్తే మాత్రం చాలా హాట్గా ఉంది ఇది. దాని కలరు, దాని యొక్క మొత్తం ఒక రేంజ్లో ఉంది. అండ్ ఇక్కడ ఇదంతా మిషనరీ, దాని యొక్క మిషన్ అదంతా ఇక టయోటా మిషన్ మధ్యలో మొత్తం ఒకటి పెట్టేసి ఇది మొత్తం రేసింగ్ కార్ లాగా ఉన్నది. ఇది మాత్రము దాని యొక్క ఇంజన్ కానీ అవన్నీ చూస్తే రేసింగ్ కార్ లాగానే అనిపిస్తుంది. అండ్ ఈ కార్ చూడండి, ఈ కారు ఫస్ట్ టైం నా కార్లు అంటే ఇంత ఇంట్రెస్ట్ లేకుండే కానీ ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది వీటిని చూస్తా అంటే. టయోటా కార్లు అండ్ వాటి యొక్క ఇంజన్లు, వాటి యొక్క సామాను, సరుకు అండ్ చాలా స్పోర్ట్స్ కార్స్ కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకా వస్తుంటే లేటెస్ట్ మోడల్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇక వచ్చేస్తూనే ఉన్నాయి. అండ్ ఇది వీళ్ళ యొక్క కార్లలో ఇది ఒక వేరియంట్ అన్నట్టు. సో ఇది ఏం కార్, ఇది మేబీ ఇది ఎలక్ట్రిక్ కార్ అనుకుంటా. ఎలక్ట్రిక్ కార్, ఎస్ ఇది ఎలక్ట్రిక్ కారు, హైడ్రోజన్ కార్ అంట. అండ్ హైడ్రోజన్ ఇది ఇంకొక కారు. అండ్ ఈ కార్లు ఇది కూడా మంచిగా ఉంది. క్రూజింగ్ రేంజ్ 650 కిలోమీటర్స్, క్రూజింగ్ రేంజ్ 650 కిలోమీటర్స్ అంట. ఎలక్ట్రిక్ వెహికల్ ఇది 650 కిలోమీటర్లు పోతుంది. ఇది అంత దూరం పోతుంది ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే. ఇక ఇవన్నీ చూస్తూనే ఉంటారు. ఇది ఒరిజినల్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా కిందికి వెళ్ళి ఇక నెక్స్ట్ లెవెల్ కార్లను చూద్దాం పదండి. సో ఇప్పుడు ఏంటంటే మనము కార్లు స్టార్టింగ్ నుండి వీళ్ళ యొక్క ప్రతి ఒక్క పార్ట్ అయితే వీళ్ళే తయారు చేసుకుంటారు అని చెప్పాను కదా. ఇక్కడ చాలా వరకు పార్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి వీళ్ళు తయారు చేస్తారు. ఇది వచ్చేసి మొత్తం కార్ బాడీకి సంబంధించింది, ఎవ్రీ పార్ట్ అన్నట్టు. కార్ బాడీలో ఏమేమి కావాలి మొత్తం టాప్ టు బాటము ఆ పార్ట్ మొత్తం ఇక్కడ ఒక గ్యాలరీ లాగా ఇచ్చేసిండు. అండ్ వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారు అన్నట్టు మిషన్స్లో. సో ఇప్పుడు ఈ కార్ బాడీ పార్ట్, ఇక్కడ పై పార్ట్, ఇది వచ్చేసి పైన బాడీని ఇది ప్రెస్ చేస్తుంది అంటే ముందట ఫ్రంట్ పార్ట్. అండ్ తర్వాత ఈ మిషన్ అయితే అవి తయారు చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ చూసుకుంటే వీళ్ళు దీన్ని మొత్తం ఒక షేప్ చేస్తున్నారు. మంచిగా డ్రిల్ చేసేసి ఎక్కడెక్కడైతే ఏమేమి కావాలో ఏమైనా డెంటింగ్స్ ఉంటాయి అవన్నిటిని కూడా వీళ్ళు సెట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ పెయింట్ కొడుతున్నారు చూడండి, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ డైరెక్ట్ ఒక దానికి వేస్తలేరు, ఆల్రెడీ బ్లాక్ దానికి ఒక ఆల్రెడీ మామూలుగా ఉన్న ఇది ఒక మన మిలిటరీ కలర్ దానికి ఒక బ్లాక్ పెయింట్ అయితే ఇక్కడ ఇతను వేస్తున్నాడు అన్నట్టు. వేసిన తర్వాత దాని యొక్క కట్టింగ్ కానీ దాని యొక్క మోడల్ కానీ సో అదంతా మొత్తం ఇది షీల్డ్, విండ్ షీల్డ్, ఇది విధంగా కట్ చేసి ఈ విధంగా పెడుతున్నారు అన్నట్టు స్మూతింగ్ ఇవ్వడము. అండ్ ఇక్కడ టైర్లు ఏవైతే ఇక్కడ మనం లోపల సీట్ ఏదైతే సీట్కు కుషన్ ఇట్లా అవంతా కుట్టేసి సో వీలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ మొత్తం కూడా అంతా ఫిట్టింగ్ అసెంబుల్ ఇట్లా ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇక్కడ తర్వాత ఇక్కడ ఇంకేం చేస్తున్నారు, అండ్ ఇక్కడ మొత్తం రా మెటీరియల్ తయారు చేస్తున్నారు. రా మెటీరియల్ మరీ చెప్తాను కదా, స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు చచ్చిరు. ఇక్కడ మొత్తం ఆ మట్టి నుండి స్టార్ట్ చేసి సో ఏ విధంగా మట్టి నుండి అంటే ఈ యొక్క ఐరన్ని సబ్స్ట్రాక్ట్ చేసి తర్వాత దాన్ని వేడి చేసి ఆ వేడి చేసిన దాన్ని ఒక మౌల్డ్స్ లాగా చేసేసి కార్కి ఏ పార్ట్ ఏది కావాలి అవన్నీ చూసుకొని ఆ తర్వాత ఇక్కడ సపరేట్ పార్ట్స్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి తవ్వుకొని వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి మట్టి ఏంటిది చేసి ఇవంతా మౌల్డ్ ఇదంతా వేసేసి చేస్తున్నారు. అంటే వీళ్ళు కార్లను తయారు చేయడం అంటే ఇంకా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీళ్ళే. మామూలుగా ఒక దారం పోగు నుండి పత్తి పండించడం కాంచెలి ఇప్పుడు మనం ఒక గుడ్డ వేయాలి అని అంటే పత్తి కొనుక్కొచ్చుకుంటాం,
కానీ వీళ్ళు పత్తి పండించడం కాంచెల్లి మొత్తం వాళ్ళదే మొత్తము లాస్ట్ క్లాత్ పైన ఉన్న బ్రాండ్ కాంచెల్లి వీళ్ళే అన్నీ చేస్తారు అన్నట్టు. ఇవన్నీ చాలా మౌల్డ్లు, ఇప్పటిదాకా మనం అక్కడ చూసిన మౌల్డ్, ఈ మౌల్డ్ చేసే పెద్ద పెద్ద మిషన్స్ ఇవన్నీ అయితే మనకు కనబడతాయి. ఇక్కడ ఇంజన్ సంబంధించింది ఎవరైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇవి. సో ఇగో వాళ్ళు వాడే టూల్స్ చూడండి ఒక్కసారి ఎట్లున్నాయో, పెద్ద పెద్ద టూల్స్ అసలుకి అవన్నీ ఇక్కడ ఇంజన్ తయారు చేసే మిషన్స్, ఇంకా అవన్నీ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా మీరు ఎంత చూసినా కూడా ఇది అయిపోదు, దీనిలో నాలెడ్జ్ ఎంత ఉండాలి. ఇక రోబోట్స్, ఈ రోబోట్స్ ఏం చేస్తాయంటే ఇంకా డైరెక్ట్ ఆ మిషన్స్ని అవి ఇక మొత్తం ఇక కార్ అసెంబ్లీని మొత్తం అవి చేసేస్తాయి. ఇక చూడండి ఆ రోబోట్ పైకి వెళ్ళి డొప్ప పెడుతుంది, సైడ్కి వెళ్ళి ఇది పెడుతుంది. అండ్ ఒక్కసారి మనము స్టార్ట్ చేసి చూద్దాం, ప్రెస్ చేద్దాం. స్టార్ట్ చేసేసాను, ఏం చేస్తా చూద్దాం ఇక. అది యా ఓకే, తర్వాత ఆ పైన డొప్ప పెడుతుంది అది. వాటిపైన అవి వేసుకుంటూనే ఉన్నాయి అసలు. ఓకే డన్ సార్, మేము కార్ తయారు చేసినాం సారా అని చెప్పేసినాయి అవి. చూశారు కదా అసలు టెక్నాలజీ అదంతా కూడా. మళ్ళీ ఇప్పుడు తీసేసుకుంటాను అది. తర్వాత ఇక్కడ కూడా కారుకి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి. లైక్ వీళ్ళు ఒక మామూలుగా చెప్తున్నారు, లైక్ కొట్టి ప్రెస్ చేయి నీకు ఎట్లెట్లా తయారు చేస్తుంది, మా బాడీ ఏంటి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక ప్రెస్ అనేది బటన్ ఉంది. అండ్ ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఇదేం చేస్తుందో చూద్దాం ఒక్కసారి. సో మళ్ళీ రోబోట్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయినాయి. కారు ఓకే, ఆడ తయారైన కారు, ఆడ పెట్టిన కారు ఆడికెళ్ళి ఇటు వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడే మనం చూపెట్టిన వీడియోలో ఆ కారు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసింది. అండ్ రోబోలు పని చేయడం స్టార్ట్ చేసినాయి. అండ్ సో ఇంకా రోబోలు వాటికి మొత్తం కూడా పని చేసేస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇవి కార్ను పూర్తిగా అసెంబుల్ చేసేస్తున్నాయి. ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా పార్ట్స్ అవన్నీ కూడా పెట్టి స్క్రూస్ అవన్నీ నట్లు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా బిగించే పనులు ఇవి చేసుకుంటాం. యా ఇట్స్ సో నైస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే డన్. ఇందాక మనం మాన్యువల్ వర్క్ అయితే చూసినాం పెయింటింగ్. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఆటోమేటిక్గా ఇదే పెయింట్ వేస్తుంది. అక్కడ చూసారా మీరు, లోపలైతే ఇక్కడ మొత్తం గాజు అవి వేసిరు. సో కాబట్టి పెయింట్ అదంతా వేసేసి ముందటైతే కొంచెం నీట్గా పెయింట్ వేసి చేసి చూపెడుతుంది అన్నట్టు అది. సో మనమైతే ఇక్కడికి వెళ్ళేసి చూసుకోవచ్చు మేబీ వీలైతే. అండ్ ఇక్కడ ముందటైతే పెయింట్ వేసేస్తుంది. ఇక్కడ ఆ మిషన్స్ అయితే పెయింట్ అయితే వేసేసి ఆ యొక్క కార్కి ఏ కలర్ కావాలో ఆ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాయి. వాహ్, ఏమన్నా ఉందా, ఏమి తేజస్ బిడ్డ అన్నట్టున్నది. ఆ పెయింట్ మాత్రం మస్తు స్మూత్ ఫినిషింగ్ ఉంది. అండ్ ఇది ఆ తర్వాత ఇప్పుడు ఏంటిది, ఇగో ఇంకా టైర్లు అవన్నీ కూడా మామూలుగా ఇవి ఫిక్స్ చేస్తున్నాయి దానికి. చూసిరా అక్కడ స్క్రూలు నట్లు ఏవేవి ఉన్నాయో చిన్న చిన్న మైన్యూట్ అన్నీ కూడా అవి బిగించేసి పడేస్తున్నాయి అన్నట్టు ఆ రోబోట్స్. అండ్ ఇప్పుడు కార్లు వచ్చేసి ఇప్పటిదాకా మనం పెట్రోల్ చూసినాము, ఎలక్ట్రిక్ చూసినాము. అండ్ ఇదేం కారు, ఇది లెక్సస్ LFA. ఎవరి దగ్గర ఉందా ఈ కారు, ఎంత ఉందో ఇది చెప్పుర్రి. ఎవరి దగ్గర ఉంటే మాత్రం నన్ను మాత్రం పిలిచి ఎక్కించుకోర్రి ఒక రైడు. అమ్మా బాబా, ఈ 2010 మోడల్ ఎట్లుందా, ఇప్పుడు మోడల్ ఇంకెట్లు ఉండాలి. సంపి పడేసినవు పో అయ్యా. ఏమన్నా కారు అసలు ఇది, బొమ్మ కారు. సో ఇక్కడ సో ఇప్పుడు ఏంటంటే 2028లో ఈ టొయోటా యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ఇక చూడండి
ముందటనే హారన్ ఇచ్చేసేసి ఇగో ఇదేదో లైక్ కమింగ్ సూన్ అని పెట్టిండు. యాక్సిడెంట్ కాకుండా ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటిది అని చెప్పేసి అదంతా కూడా వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటిది, వాళ్ళు ఎట్లా యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ చేయాలనేది దాని గురించి అయితే వాళ్ళైతే చేస్తున్నారు. మనకి ఇక్కడ కనబడుతున్న ఈ కార్ ఏదైతే ఉన్నదో అండ్ మిరాయ్ అంటే జపనీస్లో ఫ్యూచర్ అని చెప్పేసి అని అంటారంట. సో ఈ యొక్క మిరాయ్ కారు దీనిలో ఇంజన్ అయితే ఈ విధంగా ఉంటుందంట. దాని యొక్క ఇంజన్ ఇది అన్నట్టు. సో హైడ్రోజన్ ఏ విధంగా ఎట్లుంటుంది, దాని మిషన్ ఏంటిది, దాని మిషనరీ ఏంటి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఆ ఫ్యూయల్ ఎట్లా ఇగో ఇక్కడ వాటర్ లాగా కనబడుతుందా, అసలు ఎట్లా పని చేస్తుంది అని చెప్పేసి మొత్తం కూడా ఫ్యూచర్లో ఏదైతే చేద్దామని అనుకుంటున్నారు. అండ్ ఇది ఒక కెమికల్ రియాక్షన్స్, హైడ్రోజన్స్, మామూలుగా కార్ ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి దాని గురించి పూర్తి డీటెయిల్స్ అన్నట్టు. ఇది 1998 ఒలింపిక్స్ టైంలో ఇదైతే లాంచ్ చేసిరంట. ఇది సో హైబ్రిడ్ కార్ అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఒలింపిక్స్లో ఈ కారు ఒక దుమ్ము లేపింది అన్నట్టు అప్పుడు. ఆ తర్వాత ఇక జపాన్ వాళ్ళ గురించి తెలిసిందే. ఇది వచ్చేసి మొత్తం లైక్ కార్లన్నీ ఏ విధంగా ఏంటి ఏ మోడల్స్ అండ్ ఫస్ట్ నుండి మోడల్ ఏంటిది ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అండ్ వాటి యొక్క ఒక్కొక్క కార్ మోడల్ గిట్లా అవన్నీ కూడా పెట్టారు. కార్ గ్యాలరీ అన్నట్టు ఇది అనుకోండి. ఈ గ్యాలరీ అంతా మన ఇంట్లో పెట్టుకుందామన్న కూడా ప్లేస్ లేదు, కానీ అందుకే ఇక్కడే వదిలేసి వస్తున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి ఇప్పటిదాకా నేను చెప్పిన ఫ్యూచర్ జనరేషన్ మిరాయ్ కారు. ఎంత బాగుంది అసలుకి, మెరుస్తుంది దగ్గ అని చెప్పేసి. ఇక్కడ చాలా కార్ల కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ డోంట్ టచ్ అని ఉన్నది. ఇంకా కార్ భలే ఉంది అసలు. నాకు వైట్ కార్ బాగా నచ్చుతుంది అప్పటి నుండి. దీన్ని కొనుక్కుంటా నేను, ఇక ఇలా కొనుక్కుంటే ఎంతనో అడుగుతుంది. ఆ ముందటేనా బొందుంటే బొంద ఏడిదాకా వచ్చిందో కనబడదు దీనిలో. అయినా ఈ కారు నడిపే ప్లేస్లో బొందలు ఎందుకుంటాయి. సో ఇదంతా ఎవల్యూషన్ అన్నట్టు, లైక్ ఎట్లా ఈ కార్లు ఎవల్యూట్ అయినాయి, వీళ్ళు ఎట్లా తయారు చేస్తారు ఏంటిది అని చెప్పేసి మొత్తం కోరల్లా ఇదంతా కార్ల పేర్లు అండ్ మోడల్స్ పేర్లు ఇంకా అవన్నీ ఉన్నాయి. సో ఈ మోడల్ కూడా బాగానే ఉంది కదా, ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇవి రోడ్డు మీద బర్ర పోతాంటే ఈ కార్లు అన్నింటిని చూసి నేను అమ్మ ఎక్కడి కార్లు రా వీటిని ఎప్పుడు చూడలేదు అని అనుకున్నా సైక్లింగ్ చేసేటప్పుడు. కానీ ఈ కార్లు మాత్రం రేంజ్లో ఉన్నాయి. ఇది చాలా నీట్గా ఉంది. అండ్ ఇక వీళ్ళ ఫస్ట్ స్టార్టింగ్ కార్లు మోడల్ ఎస్ఏ 1951లో టయోపెట్ అని చెప్పేసి ఈ యొక్క కార్ అయితే వచ్చిందట. 1951 అది చిన్న పెట్ కార్లా ఉంది కదా. అది క్రేజీ ఉంది. బట్ డోర్లు మొత్తం ఓపెన్ అయినాయి, ఇట్లా బాగుంటుంది, డైరెక్ట్ దుంకే వచ్చిందో. అమ్మ ఇప్పుడు కార్లు అంతా ఓపెన్గా డోర్లు చాలా. ఇంకా సో ఇంతకుముందు మనం రోబో గురించి చెప్పినాం కదా, ఆ రోబో ప్లే చేస్తుందని, అది ప్లే చేస్తుంది రోబో. సో ఫైనల్లీ మన యొక్క టూర్ అయితే అయిపోయింది. టయోటా షోరూమ్ది మీకు టయోటా మ్యూజియంది అండ్ ఎలా ఎవల్యూషన్ జరిగింది ఏంటి అని మీరు అంతా అయితే చూసిరు. సో మీకైతే నచ్చినట్టున్నది. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రంజిత్ ఆన్ వీల్స్. నా నాలుక నత్తిపోతుంది ఎందుకంటే చల్లటి వాటర్ తాగిన. సో ఓకే, బాయ్.